సాక్షి పేపర్లో ఎమ్మెల్యే వెంకట్రావుపై వచ్చిన కథనంపై విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులపై ఎమ్మెల్యే యార్లగడ్డ విరుచుకుపడ్డారు. వైసీపీలోకి వచ్చిన వారు అందరూ ఇతర పార్టీల నుండి వచ్చిన వారేనని, 2014లో టీడీపీ నుండి పెనమలూరు టికెట్ అడిగారని, కొడాలి నాని ట్రాప్ వల్ల పెనమలూరు టికెట్ ఇస్తా అంటేనే వైసీపీలోకి వచ్చారని తెలిపారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసిన 13 నెలల కాలంలో ఎంతో గ్రోత్ సాధించిందని, అయినా దుర్మార్గంగా జగన్ ఆయనని పదవి నుండి తొలగించారని ఆరోపించారు. ఆయనని మోసం చేసింది వైసీపీ అని, టీడీపీ కాదని స్పష్టం చేశారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తన మీద తప్పుడు రాతలు రాయిస్తున్నాడని, ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చలసాని ఆంజనేయుల మీద విచారణ జరిపించాలని, విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని కోరారు. ఆ రోజున 24 మంది ఓడిపోతే 19 మంది అభ్యర్థులు మార్చి పారేసిన పరిస్థితి. బొప్పన బాబుకుమార్ గాని, నన్ను గాని, రాజమండ్రి రౌత్ సూర్యప్రకాష్ 30,000 ఓడిపోయినా తీసేయటమే, 300 ఓడిపోయినా నన్ను తీసేయటమే. ఇంతమందిని తీసేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ 164 సీట్లో 80% 140 మంది అభ్యర్థులు మార్చగలరా జగన్మోహన్ గారిని అడుగుతున్నా. అలాగే తిరుపతి లడ్డు ఏంది బాస్, ఇవన్నీ పెంట ఏంటి అసలు, ఇదేంటి న్యూసెన్స్ ఏంటి? రాష్ట్రమా ఇది రావణ కాష్టమా? ఇలా తగలబడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో, ఆయన రావాలనే ఉద్దేశంతో నేను 3 సార్లు 15 రోజుల పాటు ఆ యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. హోమం పక్కన కూర్చున్నాను నేను గంటల పొద్దున్న నుంచి రాత్రి దాకా. నేను ఇష్టంతో చేశా. కానీ ఈ పనికిమాలిన రాతలు రాపిచ్చింది ఎవడంటే చలసాని ఆంజనేయులు అనే దుర్మార్గుడు. విజయ డైరీ చైర్మన్ గా ఉండి మే 22, 2019 దేవినేని ఉమామహేశ్వరరావు జీవితాన్ని కూడా బలి చేసాడు. అతను పదవి ఇప్పిస్తే స్థానిక శాసనసభ్యుడితో సహకారంతో అయ్యానన్న లాయల్టీనో, ఇంటిగ్రిటీనో, కరేజెసో నాకైతే తెలియదు. కానీ నేను ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత ఎప్పుడూ నన్ను వచ్చి అతను కలవలా. కానీ వల్లభనేని బాలశౌరి గారిని జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పిలిచినప్పుడు మాత్రం కలిశాడు. ఇది ముమ్మాటికి నిజం. 2, ఇతను ఈ రిపోర్టర్తో మాట్లాడేపించింది కూడా నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. ఇవాళ పొద్దున్నే 5:30 సూపర్వైజర్ వెంకటేశ్వరం పిలిచి సాక్షి పేపర్ కొనుక్కురమ్మన్నాడు. సాక్షి పేపర్ చదివాడు. అలాగే ఇంటెలిజెన్స్ ఎస్ఐ శ్రీనివాస్ ఆయనకి ఫోన్ చేసి ఇవన్నీ ఎంక్వైరీ చేయమని చెప్పాడు. అరే బాబు, రాజకీయాల్లోకి రాకముందు నీ స్థాయి ఏంటి, నీ బతుకేంటి, నా బతుకేంటి? నా ట్యాక్స్, నేను అమెరికాలో నా ట్యాక్స్ నేను కట్టేదే 2 మిలియన్లు. నువ్వేం చేసావు? నువ్వేం చేసి డబ్బు